పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. చాలు. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచబడతాయి. మన హృదయంలో విశ్వాసం వలన ఎలాగైతే అంట పవిత్రపరచబడతాయి. ఎందుకంటే మనకు తెలుసు మార్కు సువార్త రాయబడుతూ వచ్చింది కదా, 7:21 మనుషుల హృదయంలో ఉన్న తలంపులు అన్నీ ఎల్లప్పుడూ ఎలాగున్నాయంట? చెడ్డవే. మనుషుల యొక్క హృదయంలో ఉన్న తలంపులు ఎల్లప్పుడూ అవి చెడ్డవే. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం ఏం చేయబడుతుందంట? మన హృదయంలో ఏంటంట? పవిత్రపరచబడుతుంది. మన హృదయము పవిత్రపరచబడుతుంది. కాబట్టి హృదయము అప్పుడు పవిత్రపరచబడటం వల్ల దేవుడికి ఆలయముగా మార్చబడుతుంది. దేవుడికి ఆలయముగా మార్చబడుతుంది. నేను ఆ హృదయంలో దేవుడిని నివసింపజేయాలంటే, నేను ఆ హృదయంలో దేవుడి యొక్క ఆత్మ ప్రవేశించాలంటే అది పవిత్రమైనది ఉండాలి, పరిశుద్ధపరచబడి ఉండాలి కదా. అయితే దేవుని యందు విశ్వాసం వలన నేను ఆ హృదయము ఎలాగ జరుగుతుందంట? పవిత్రపరచబడుతుంది. నేను ఆ హృదయము పవిత్రపరచబడుతుంది. దేవుని విశ్వాసం ఉండటం వలన మొదటిగా ఆత్మరక్షణ, రెండవది నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, మూడవది మన హృదయము పవిత్రపరచబడుతుంది. ఇంకా నాలుగవది చూస్తే